నాయకులకు కనువిప్పోవాలి. రూల్ ఆఫ్ లా అన్నది మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ప్రధానమైన బాధ్యత అని వారు గమనించాలని నేను అనుకుంటున్నాను. సార్, రాజకీయ నాయకులు మాట్లాడుతున్న తీరు మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి గారిని అలాగే అచ్చెన్నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ నూతులోనూ గోతులోనూ పడి సావండి అంటున్నారు. ఇటు తీసుకువెళ్తున్నారు సార్ ఇవి. అది మన దాంట్లో ఏమైపోయిందంటే ఇది ప్లేయింగ్ టు ది గ్యాలరీ అంటారు. అంటే అలా మాట్లాడితేనే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకుడు అన్న ఒక కొత్త ట్యాగ్ కూడా వస్తుంది మధ్య. సాధారణంగా మాట్లాడితే వాళ్ళని కాదు, నన్ను కూడా అంటుంటారు సార్ మీరు తిట్టాలి సార్, ఇది చేయాలి సార్ అంటుంటారు. సో ఏమైందంటే రాజకీయాల్లో క్వాలిఫికేషన్ ఇంకోటి మనం ఎక్స్ట్రా యాడ్ చేశాం ఈ మధ్య కాలంలో. అంటే ఈ విధంగా దుర్భాషలు ఆడాలి, ఇలాంటి అపశబ్దాలు మాట్లాడాలి, అప్పుడే మీరు రాజకీయ నాయకులు అని వాట్ మోడల్ యు ఆర్ సెట్టింగ్. అంటే ఈ స్థాయిల్లో ఉన్నవాళ్ళు, ఈ స్థానంలో ఉన్నవాళ్ళు యువతరానికి మార్గదర్శనం చేసి ఆదర్శప్రాయంగా ఉండాలి అనుకున్న స్థాయిల్లో ఈ విధమైన మాటలు మాట్లాడితే ఏమవుతుంది, అది క్రమక్రమంగా అందరికీ అబ్బుతుంది. అందుకని ఈ మధ్యలో ఎవరు కూడా ఎవరిని వారించడానికి భయపడుతున్నారు. అంటే ఎదుటి వ్యక్తి ఎటువంటి మాటలు మాట్లాడతాడో అని సమాజంలో పెద్దవాళ్ళు కూడా ఎవరిని కరెక్ట్ చేయడానికి, ఎవరిని సరిదిద్దడానికి ఎవరు కూడా సాహసించట్లేదు మన రాష్ట్రంలో ముఖ్యంగా. ఎందుకంటే అటు నుంచి ఏ విధమైన పదజాలం వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు చక్కని పదాలను, వొకాబులరీని మన వాళ్ళకి అందిస్తున్నారు రోజు రోజు. సో ఇటువంటిది నిజంగా అందరం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా. సో రాజకీయ నాయకులు ఆలోచించాలి, మనం మాట్లాడే మాట ప్రజల మీద చాలా ప్రభావం చూపిస్తుంది అన్నది వాళ్లకు గనక తెలుసు. కానీ ఏమైపోతుందంటే ఇటువంటివి చేస్తే తప్ప ఎందుకంటే మీరు ప్రతి డి అని చూపిస్తుంటారు, దాన్ని కూడా మాట ప్రతి మాట అని ప్రతి ఒక్క ఛానల్ కి ఒక కామెంట్ ఉంటుంది, దాంట్లో బైట్ అని, బిగ్ బైట్ అని ఏవేవో రాస్తుంటారు, ప్రచారం చేస్తుంటారు. సో ఆ విధంగా ఏమవుతుందంటే అదే మళ్ళా అటెన్షన్ ఎకానమీ, ఎంతసేపు మనల్ని స్క్రీన్ మీద చూపిస్తున్నారు అన్నది కూడా ఒక పెద్ద రాజకీయ వాళ్ళకి ఒక కొలమానం అనమాట. ఇప్పుడు ఎప్పుడు చూపిస్తున్నాం, మనం బూతులు మాట్లాడితే చూపిస్తున్నాం, మరి అది మాట్లాడితేనే మంచిది కదా అన్న స్థాయికి రాజకీయ నాయకులు ఎదుగుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అది అందరం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం అసెంబ్లీకి గైర్హాజరు అన్నది, అది రాజకీయ తప్పిదమేనా వైఎస్ఆర్సీపీకి?